హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం. నేనైతే జొన్న అంబలి తయారు చేశానండి. చాలా పాతకాలం పద్ధతిలో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఒక గ్లాసు జొన్న పిండి అండి. ముందుగా నేను నీటిని వేడి చేసుకున్నానండి. ఈ పిండిని పులియబెట్టాలి కాబట్టి గోరువెచ్చటి నీటిలో ఈ పిండిని కలుపుకోవాలి. ముందుగా కొన్ని నీళ్లు తీసుకొని దాంట్లో పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం రేపు మార్నింగ్ అంబలి తాగాలి అనుకుంటే మనము ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తెల్లవారేసరికి పిండి బాగా పులిసి అంబలి అనేది టేస్ట్ వస్తుందండి. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు నేను మరికొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ అంబలి పులియాలి కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అంబలి తయారు చేద్దామండి. ముందుగా ఈ వాటర్ని మనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు ముందుగా అయితే ఈ చింతపండు అంతా తీసేస్తానండి. అంబలి పులిస్తేనే బాగుంటుందండి, పుల్లగా ఉండాలని అందుకే నేను కొంచెం చింతపండును వాడాను. ఇప్పుడు పైన తేరుకున్న నీళ్ళన్నీ వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. మళ్ళీ రేపు అంబలి చేయడానికి మనము ఈ వాటర్లోనే పిండి కలుపుకోవాలి. ఇలా మొత్తం వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఈ అంబలికి పచ్చజొన్నలు వాడానండి, అందుకే ఇవి కొంచెం పచ్చగా కనిపిస్తున్నాయి. తెల్ల జొన్నలు అయితే తెల్లగా ఉంటుంది. ఇప్పుడు అంబలి చేయడానికి మనము ఎసరు అనేది పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక గ్లాసు జొన్నపిండి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 5 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. అందుకనే 4 గ్లాసుల మామూలు వాటర్ తీసుకుంటున్నాను. మరికొన్ని ఈ పులిసిన వాటర్ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకు అంబలి అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మరొక గ్లాసు ఇది వేసుకుంటున్నానండి. ఈ గ్లాస్తోనే 5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఈ అంబలి చేయడానికి గిన్నె కూడా కొంచెం పెద్దదే పెట్టుకోవాలండి, ఎందుకంటే మరగాలి కాబట్టి. రేపు నేను ఈ పిండిని మళ్ళీ కలిపేసి వాడుకుంటాను. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు మనము సాల్ట్ వేసుకుందాము. నేనైతే 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఈ అంబలిని నేను పచ్చజొన్నలతో చేస్తున్నానండి, అందుకే కలర్ నాకు ఇలా వచ్చింది. తెల్ల జొన్నలు అయితే కొంచెం తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ అంబలి చేయడానికి కూడా మనం పిండి కొంచెం బరకగా ఉండాలండి. మెత్తగా ఉంటే అంత జావలాగా ఉంటుంది, అంబలి అంత టేస్ట్ అనిపించదు. చూడండి, అంబలి చేయడానికి ఏసరు వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మరుగుతున్న నీళ్ళలో మనము ఆ పిండిని వేసుకొని కలుపుకోవాలి. పిండి వేస్తూ కలుపుతూనే ఉండాలండి, లేకుంటే గడ్డలాగా కడుతుంది, ముద్ద ముద్దలాగా అయిపోతుంది. అందుకే మనము దీన్ని కలపాలి. దీన్ని ఒక పావు గంట పాటు మనము మరగనివ్వాలండి. పిండి అనేది బాగా ఉడకాలి కాబట్టి అప్పుడే మనకు అంబలి అనేది చిక్కగా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది పిండి ఉడకడం వలన. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఉంటే మట్టుకు పిండి అనేది గడ్డలు కట్టిపోతుందండి. చూడండి, అంబలి తయారైపోయింది. ఇలా జారుగా ఉంటేనే బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి, జొన్న అంబలి రెడీ అయిపోయిందండి. మార్నింగ్ టైంలో టిఫిన్ కంటే ఈ అంబలి ఒక గ్లాసు తాగిందంటే చాలా హెల్త్కి మంచిది, కడుపులో కూడా చల్లగా ఉంటుందండి. ఈ ఎండాకాలము వీలైతే రోజు చేసుకొని తాగినా పర్వాలేదు. ఈ అంబలికి ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ అంచుకు పెట్టుకొని తింటే మట్టుకు టేస్ట్ చాలా బాగుంటుందండి.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్.